మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వాక్యం యొక్క చివరి భాగంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తానని ప్రభు సెలవిచ్చిన మాట మనం చూడొచ్చు. అయితే ఆ తృణీకారం అనే పదాన్ని నేను సాధారణంగా ఎక్కడ వాక్యం చెప్పినా ఆ తృణీకరించుట అనే పదాన్ని నేను పెద్దగా చెప్పడానికి ఇష్టపడను, కానీ తప్పనిసరిగా ఆ చోట రాయబడి ఉంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభు సెలవిచ్చాడు, నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తానని సెలవిచ్చాడు. అయితే ఆ తృణీకారం అనే పదాన్ని మనం ధ్యానించకపోయినప్పటికీ కూడా దేవునిని ఒక వ్యక్తి ఘనపరిచినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ఎలా ఘనపరుస్తాడనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ఘనపరిస్తే మన జీవితంలో కలిగే ఆశీర్వాదం ఏమిటి అనేది మొట్టమొదటి విషయం. రెండవది, మనం దేవుని ఎందుకు ఘనపరచాలి, ఆయన మన కొరకు చేసిన కార్యం ఏమిటి అనేది రెండవ విషయం. మూడవ విషయము, దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉండాలంటే మనం ఎలా జీవించాలి, మూడవ విషయం. ఈ మూడు అంశాలని క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వార్లరా, దేవుణ్ణి ఘనపరచడం అంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించటమే. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించటమే. కీర్తన గ్రంథం 90వ కీర్తన ఒకసారి మీరు చూసినట్లయితే 90వ కీర్తనలో రాయబడిన ఒక మాట మనం గమనిద్దాం. 90వ కీర్తనలో 91వ కీర్తన 91వ కీర్తన 14వ వాక్యం నేను చదువుతాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరిని గురించి చేసిన వాగ్దానం అని మనం ఆలోచించినట్లయితే దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా ఇది యేసు ప్రభువు గురించి రాయబడిన వాగ్దాన పూర్వకమైన మాట అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని, మన కొరకు రక్తం చిందించిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తారో, ప్రియమైన దేవుని బిడ్డలరా, వారిని దేవుడు తప్పనిసరిగా ఘనపరుస్తాడు. దేవుడు తప్పనిసరిగా వారికి ఉత్తరం ఇస్తాడు. దేవుడు వారికి శ్రమల్లో తోడై ఉంటాడు. దేవుడు వారిని విడిపించి గొప్ప చేస్తాడు. దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరుస్తాడు. కడవరి రక్షణ అంటే దేహ విమోచన, ఈ దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడే అనుభవంలో కూడా వారిని నడిపిస్తాడు. ఎవరికి ఆశీర్వాదం అంటే దేవునిని ప్రేమించే వారికి, ఆయన్ని ఘనపరిచే వారికి. దేవుని ప్రేమించేవారు ఎవరు అని మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అని సెలవిచ్చాడు. ఆయన్ని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు అని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుణ్ణి ఘనపరచటము అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఘనపరచడం అంటే ఇంకా ఏ విధంగా మేము దేవుణ్ణి ఘనపరచాలో ఒక మాటలో చెప్పమని అడిగితే 1 కొరింథీ 10:31 రాయబడిన మాట, మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏది చేసినను ప్రభు నామ ఘనత నిమిత్తం చేయమని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఘనపరిచేవారు ఎవరు అంటే ఆయన ఆజ్ఞలు గైకొనేవారు. దేవుణ్ణి ఘనపరిచేవారు ఎవరంటే తాను చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు ఘనపరచబడుతున్నాడా, దేవుడు అవమానపరచబడుతున్నాడా అని ఆలోచిస్తూ క్రైస్తవ జీవిత యాత్రలో ముందుకు సాగే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఘనపరిచేవారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరము, అసలు ఎందుకు దేవుణ్ణి ఘనపరచాలి? ఎందుకు ఘనపరచాలి అంటే మనం ఎవరమో కాదండి, మన పాపాన్ని మనం ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరించామో
మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎప్పుడైతే బాప్తిసం పొందామో మనం ఎవరమంటే 2 కొరింథీ 11 అధ్యాయము 1-2 వాక్యాల ప్రకారం వీఆర్ బెట్రోత్. మనము దేవునికి ప్రదానం చేయబడిన వారం, క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారం. వీఆర్ బెట్రోత్ టు క్రైస్ట్. మనము క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారం. ఈ జూమ్లో ఉన్న మీరు, ఈ మాటలు ఆన్లైన్లో వినబోతున్న వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా, మీరు ఎవరైనా ఒక నిర్వచనం వచ్చినప్పుడు మనము క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారము. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రదానం చేయబడిన మనం ఒక రోజున వివాహ మహోత్సవంలో పాల్గొనవలసిన వారముగా ఉన్నాం. వధువు సంఘముగా మనము క్రీస్తు ఎదుటి నిలబడే వారిగా ఉన్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7, 8, 9 వాక్యాల్లో మీరు చూస్తే వధువు సంఘము సిద్ధపరచబడి ఉన్నదని రాయబడింది. ఈ వధువు సంఘంగా మనము ఈ రోజున ఈ భూమి మీద ఉండగానే ఆయన నామాన్ని ఘనపరుస్తూ వధువు సంఘంగా మనం సిద్ధపడుతూ ఉన్నాము. దేనికి మనం సిద్ధపడుతున్నామంటే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులో వధువుగా మనం ఉండటానికి సిద్ధపడుతున్నాం. మీరు, నేను, మనందరం కూడా వధువు సంఘము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత ప్రెషియస్, మనం ఎంత విలువైన వారమో మీరు గమనిస్తే, క్రీస్తు రక్తంతో కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందిన మనం క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారం, క్రీస్తు యొక్క వధువు సంఘం మనం. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వాక్యాల్లో, నేను వెళ్ళి స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెళ్ళి స్థలము సిద్ధపరుస్తాను, నేను వచ్చి మరల మిమ్మల్ని తీసుకొని పోతాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 17 వాక్యంలో రాయబడింది, కాగా సదాకాలం మనం ప్రభువుతో ఉందుము. మనం ఎవరమంటే క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారం, క్రీస్తు కొరకు సిద్ధపడుతున్న వధువు సంఘము. అంత మాత్రమే కాదు, రేపు ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు ప్రభువుతో సదాకాలం పరలోకంలో ఉండటానికి వెళ్ళబోతున్న వారము. 4వది మరొక మాట చెప్పమంటారా? 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వాక్యాల ప్రకారం యేసు పోలికగా మనం మారబోతున్న వాళ్ళము. యేసు పోలికగా మనం మారబోతున్న వాళ్ళము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరో తెలుసండి, యాత్రికులము, పరదేశులము ఈ భూమి మీద. ఫిలిప్పీ 3:20 రాయబడింది, మనము యాత్రికులము, పరదేశులము. పేతురు భక్తుడు కూడా రాస్తున్నాడు, మీరు యాత్రికులు, పరదేశులు అని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నివాస స్థలము పరలోకము. మనం ఎవరమంటే పరలోక వాసులం. ఈరోజు భూమి మీద మనం ఉన్నాం, కానీ మన యొక్క భవిష్యత్తు నివాస స్థలం ఏంటంటే పరలోకం. అందుకనే మనము క్రీస్తుని ఘనపరిచే జీవితాన్ని మనం జీవించాలి. లెట్ us live a life to glorify God. దేవుణ్ణి ఘనపరిచే జీవితాన్ని మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఘనపరచుట అంటే ఏమిటి? మనం ఎందుకు దేవుణ్ణి ఘనపరచాలి? మనం ఎందుకు ఘనపరచాలంటే, ఎందుకు ఘనపరచాలో తెలుసా? మనము దేవుని వారం, మనము క్రీస్తు రక్తం చేత కొనబడిన వారం, మనము దేవుని యొక్క విలువైన సొత్తు, క్రీస్తు యొక్క విలువైన సొత్తు. మనం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం, మనము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతగా ప్రభువుని ఘనపరచాల్సిన మనం ఆయన్ని ఘనపరిచే జీవితాన్ని జీవిస్తున్నామా, లేదా ఆయన అవమానపరిచే జీవితాన్ని జీవిస్తున్నామా అనే ఒక మాట గురించి మనం ఆలోచించినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వాక్యంలో ఒక మాట రాయబడింది, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా దేవుని నామం అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ అంటున్నాడు, మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్య జనుల మధ్య అవమానం పాలవుతున్నది. మనం ఎవరమో మనకు అర్థమైంది కదా. మనం ఎవరమంటే పరలోక వాసులు. మనం ఎవరు అంటే ఒక రోజున క్రీస్తు పోలికగా మార్చబడబోతున్న వాళ్ళం. మనం ఎవరు అంటే ఒక రోజున ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు రెప్పపాటున ఈ క్షయమయ్యే శరీరం అక్షయతను ధరించుకుని ప్రభు దగ్గరికి చేరబోతున్న వాళ్ళం. మనం ఎవరు అంటే సదాకాలం ప్రభువుతో నివసించబోతున్న వాళ్ళం. మనం ఎవరు అంటే ప్రభు మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి
వెళ్ళాడు. ప్రభు మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనము విలువైన వారం, మనం విలువైన సొత్తు, మనము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని నమ్మిన మనల్ని, ఆయన్ని ఘనపరిస్తే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని తప్పిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, శ్రమలో నేను తోడుగా ఉంటాను, దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాను, మిమ్మల్ని నేను పడనివ్వను, ఒకవేళ ఏ పరిస్థితుల్లో మీ జీవితాల్లో పడిపోయినా మిమ్మల్ని నేను లేపుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. 91 కీర్తన 14 వాక్యము మనకు గొప్ప ఆశీర్వాదకరం. ఆయన్ని ఘనపరిస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని ఘనపరుస్తాడు. విలువలేని మన జీవితాలను నా ప్రభు ఘనపరుస్తాడు. విలువలేని ఎస్తేరును సింహాసనాసీనురాలిగా చేశాడు దేవుడు. విలువలేని మొర్దెకైని ప్రధానమంత్రిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువలేని జక్కయ్యకి ఆ గ్రామంలో రక్షణ భాగ్యం ఇచ్చి విలువ కలిగిన వాడిగా చేశాడు. విలువలేని నన్ను ఈ రోజున విలువైన ఒక సేవకుడిగా మార్చాడు. ఆయన్ని ఘనపరిస్తే తప్పనిసరిగా ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. గాఢాంధకారంలో సైతం ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన మనకు వెలుగుగా ఉంటాడు. కనుక ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన్ని ఘనపరిచేవారిగా మనం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకునేవాడే ఆయన్ని ప్రేమించేవాడు. బైబిల్ పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాదు. బైబిల్ బోధించే ప్రతి ఒక్కడు దేవుణ్ణి బోధించేవాడు కాదు. దేవుని యొక్క ఆజ్ఞ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే రాయబడి ఉందో ఆ ప్రకారం జీవించే ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి ఘనపరిచేవాడే. మనం ఘనపరుస్తున్నామా? ఆ ప్రకారం జీవిస్తున్నామా? లేదా మన వలననే దేవుని నామం అన్ని జనుల మధ్య అవమానం పాలవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన ద్వారా దేవుని నామం అన్ని జనుల మధ్యలో అవమానం పాలైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని మరలా సిలువ వేసిన వారమే. ఆయన మన కొరకు చేసిన ప్రాణత్యాగం వ్యర్థమైపోతుంది. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండొచ్చు, వాక్యం చెప్పే సేవకులే మనం కావచ్చు, లేకపోతే బలమైన విశ్వాసులమని మనం అనుకుంటుండొచ్చు. కానీ ప్రభువుని ఘనపరిచే జీవితం ఈ భూమి మీద మనం జీవించకపోతే, అన్ని జనుల మధ్య మనం వెలుగ్గా ఉండకపోతే, ఉప్పుగా వెలుగ్గా ఉండకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళడం అనేది తప్పనిసరి అవుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉన్నంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన పరలోక రాజ్యం అనేది అబద్ధం. ప్రభు నామాన్ని ఘనపరిచే జీవితాన్ని ఈ భూమి మీద జీవించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం, సమాధానంగా బతకగలుగుతాం. ఈ రోజున క్రైస్తవులు అనబడే అనేకుల జీవితాల్లో సమాధానం లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళగలననే ధైర్యం లేదు. కారణం ఏమిటో తెలుసండి? ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని ఈ భూమి మీద జీవించకపోవటం వల్లే, లోకాన్ని ప్రేమిస్తూ లోకాన్ని స్నేహించటం వల్లే ఆ పరలోక రాజ్యంలో వారు ప్రవేశించలేని దుస్థితిలోకి ఆ ధైర్యము ప్రజలకు ఈ రోజున కలగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని జీవించాలంటే మాకు కొన్ని విషయాలు చెప్పమని, ఒకవేళ మీ దగ్గర నుంచి ప్రశ్న రాకపోయినా నాకు తెలిసిన విషయాలు నేను మీతో పంచుకుంటాను. ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని మనం జీవించాలంటే మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వాక్యాలు రాయబడింది. మీరు సణుగులు సంశయములు మాని మూర్ఖులైన వక్రజనం మధ్య జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా వెలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏమిటంటే జీవవాక్యము, దేవుని యొక్క వాక్యము జ్యోతుల్లాగా వెలగటం అంటే జీవవాక్య ప్రకారం జీవిస్తూ, జీవవాక్యాన్ని బోధిస్తూ, జీవవాక్యం మన జీవితంలో చేసిన కార్యాన్ని సాక్ష్యంగా ప్రకటిస్తూ, మూర్ఖులైన వక్రజనం మధ్యలో మనం జ్యోతులుగా వెలగాలి అంటే పొరపాటును కూడా మన జీవితంలో ఏ రోజు కూడా ప్రభువును గూర్చి సణిగే సంశయించే పరిస్థితులు మన జీవితంలో రాకూడదు. మనం పొరపాటును కూడా ప్రభువును గూర్చి సణిగే వారంగా సంశయించే వరకు ఉండకూడదు. ఎప్పుడు కూడా నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, ఎందుకు నాకు ఈ కర్మ పట్టిందనే ఆలోచన మన జీవితంలో పొరపాటును కూడా రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభువు నాకున్నాడు, నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు సింహాసనాసీనుడు, ఈజ్ ఆన్ ద థ్రోన్.
ఆయన సింహాసనాసీనుడు. ఆయన నన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. నా యొక్క నరము ఆయనకు తెలుసు. నా అరికాల నుంచి నన్నెత్తి వరకు నా ఆరోగ్యం, నా పరిస్థితి, నా కుటుంబం, నా పిల్లలంతా ఆయనకు తెలుసు. కాబట్టి నేను దేని గురించి సనగను అనే ఒక తీర్మానంతో జీవవాక్యాన్ని చేతబట్టుకొని ఏ వ్యక్తి అయితే సాక్షిగా ముందుకు సాగుతాడో అతడు ప్రభువుని ఘనపరిచేవాడే. అంతకు మించింది ఏదైనా ఉంటే అతడు ప్రభువుని అవమానపరుస్తున్నాడని అర్థం. అయితే ఇప్పుడు మేమేమి చేయాలి? ప్రభువా, మమ్మల్ని క్షమించు. నిన్ను పూర్తి సనిగే వారంగా, సంశయించే వారంగా మేము ఉండం ప్రభువా. మీరు మా జీవితంలో ఏది చేసినా మీ చిత్తమని మేము నమ్ముతూ ముందుకు సాగుతాం ప్రభువా. ఒకే ఒక తీర్మానం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. 1 కొరింథీ 10వ అధ్యాయము 4, 5, 6, 7 వాక్యాలు మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో సంఖ్యాకాండం 11వ అధ్యాయం, 14వ అధ్యాయం, 16వ అధ్యాయం 3 అధ్యాయాలు కూడా మీరు చూస్తే ఇశ్రాయేలీయుల యొక్క సణుకులు మనం చూడవచ్చు. 11వ అధ్యాయంలోనేమో నైలు నది చేపల్ని, నైలు నది కీరకాయల్ని, నైలు నది ఉల్లిపాయల్ని జ్ఞాపకం చేసుకొని సనిగారు. మాంసం లేదని సనిగారు. 14వ అధ్యాయంలో వాగ్దాన దేశం మీకు ఇస్తాను, యుద్ధానికి వెళ్ళమంటే మేము అక్కడికి వెళ్తే చచ్చిపోతాము, అనవసరంగా మమ్మల్ని చంపటానికి అరణ్యానికి తెచ్చాడా దేవుడని మోషేని రాళ్లతో కొట్టబోయారు. అక్కడ సనిగారు. 16వ అధ్యాయంలో కోరహు అతని యొక్క స్నేహితులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అహరోనులకి విరోధంగా సనిగారు. ఈ సణుగులు కొన్ని వేల మంది మరణానికి కారణమైంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, క్రైస్తవుడా, సణగొద్దు, సంశయించొద్దు, అవిశ్వాసివి కావద్దు, విశ్వాసిగా ముందుకు సాగు, జీవవాక్యాన్ని చేతపట్టుకుని ప్రకటించు, సాక్షిగా బతుకు, నా నామాన్ని ఘనపరచు, నేను నిన్ను ఘనపరుస్తా, నిన్ను తప్పిస్తా, నీ నామాన్ని ఘనపరుస్తా, నిన్ను ఆపదలోని తప్పించే బాధ్యత నాది, నిన్ను శోధన నుంచి తప్పించే బాధ్యత నాది, నిన్ను సాతాను చెర నుంచి విడిపించే బాధ్యత నాది అని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి జీవితాన్ని మనం జీవించగలిగితే తప్పనిసరిగా మనం ప్రభువుని ఘనపరిచే వారమే. రెండో విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే మీకు చదివిన దాంట్లో 21వ వాక్యం నుండి నేను చదువుతాను. ఎదుటివానికి బోధించు నీవు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గోళ్లను దోచెదవా? ధర్మశాస్త్రం ముందు అసహించి నీవు ధర్మశాస్త్రం మీరటి వలన దేవునిని అవమానపరిచెదవా? ప్రియమైన దేవుని బిడ్డారు, ఒక సేవకుడిగా ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. విశ్వాసులు, సేవకులు, సాక్షులతో ప్రభు మాట్లాడుతున్నాడు. మనం దొంగిలించవద్దని చెప్తాం, వ్యభిచరించవద్దని చెప్తాం, అబద్ధం ఆడవద్దని చెప్తాం, మోసం చేయొద్దని చెప్తాం, విగ్రహాలను పూజించొద్దని చెప్తాం, రకరకాల నీతి మాటలు మనం చెప్తాం. వాటిని చెప్తున్నామే గాని ఆ ప్రకారం మనం జీవించకపోతే ప్రభు నామాన్ని కనపరిచే వారము కాదు. అంటే ప్రభు నామాన్ని అవమానపరిచే వారము. ప్రభు నామాన్ని అవమానపరిచేవారు ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఇది బాప్తిసం పొందిన బైబిల్ ఉన్న ఇది సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? సేవకులుగా, విశ్వాసులుగా మనం ఎలా ఉన్నాం? మనం ఏం బోధిస్తున్నామో ఆ ప్రకారం జీవించగలుగుతున్నామా? కొంతమంది అంటారు, మేము చాలా భక్తిగా ఉన్నాము అంటారు, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అంటారు. అబద్ధం. 1 పేతురు 5వ అధ్యాయం 7, 8, 9 వాక్యాల్లో అపవాది గర్జన సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. వాడు ఎప్పుడైనా ఎవరినైనా దెబ్బ కొట్టచ్చు. కాబట్టి మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని పేతురే చెప్తున్నాడు. ఈ పేతురు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు దగ్గర నుంచి మనుషులు వస్తున్నారని తెలిసి అన్ని జనులతో భోజనం చేసేవాడు వేరైపోయాడు. అంటే ఒక రకంగా అతను వివక్ష చూపించాడు. దానికి కారణం ఏంటో ఆయనకు అర్థమైంది. సాతానుగాడు నన్ను మోసగించాడని. అందుకే చివరి దినాల్లో మనకు చెప్తున్నాడు, అపవాది ఎవరినైనా మోసగిస్తాడు, నన్ను కూడా మోసగించాడు, జాగ్రత్త. పౌలు గారు అంటున్నాడు ఎఫెసీ 6:10 నుండి రాయబడిన మాటల్లో, అపవాదిని ఎదిరించండి, వాక్యం అనే ఖడ్గాన్ని చేతపట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, ఈ రోజున మనం ఎలా ఉన్నాం?
బోధించే మనము బోధకు తగినట్టు జీవితాన్ని జీవిస్తున్నామా? లేదా సాతాను గాడు నన్ను శోధించాడండి అందుకే పడిపోయానండి అంటున్నామా? ఒకళ్ళు ఇప్పటికే పడి ఉంటే ఈ రాత్రి ప్రభువు లేపుతాడు. పడకుండా ఉంటే సాతాను గాడు నిన్ను పడగొట్టడానికి చూస్తున్నాడని అపవాదిని ఎదిరించే ఆ కృప కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగే వ్యక్తిగా మనం ఉండాలి. అలా ప్రార్థించకుండా మనం కొనసాగుతూ ఉంటే ఏదో ఒక రోజు పడిపోతాం. పడిపోవటం వల్ల ప్రభు నామాన్ని మనం అవమానపరిచినట్లు అవుతుంది. అబద్ధాలు చెప్పొద్దని నీవు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు. ధనాపేక్ష ఉండకూడదని చెప్పే నీలో నాలో ఎంత ధనాపేక్ష ఉంది? ఒకసారి ఆలోచించుకుందాం, పశ్చాత్తాపడదాం. పౌలు గారి యొక్క జీవితంలో ఆయన ఏది చెప్పాడు అది చేశాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, నేను ధనాపేక్షను కప్పిపుచ్చుట కొరకు ప్రయత్నం చేయలేదు, ఇచ్చకపు మాటలు నేను మాట్లాడలేదు, నేను ధనాపేక్షను గూర్చిన బోధ చేయలేదు. తల్లి తన బిడ్డను గారవించినట్లుగా, తండ్రి తన బిడ్డను పోషించినట్లుగా సంఘాన్ని నేను పోషించాను. తెస్సలోనిక సంఘమా, నా సాక్ష్యం మీకు తెలుసు కదా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధించే మనము, సాక్ష్యం చెప్పే మనము బోధకు తగినట్లుగా, సాక్ష్యాన్ని తగినట్లుగా జీవించకపోతే ప్రభు నామాన్ని ఘనపరిచే వారము కాదు. మరి ఏం చేయాలండి? ఇప్పటికే మాలో చాలా బలహీనతలు ఉన్నాయి. పశ్చాత్తాపం ఒకటే మార్గం. మూడో విషయం చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-4 వాక్యాల్లో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట నేను టూకీగా చెప్తాను. ఒకడు తాను తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఒకడు తన స్థాయిని మించి తనను ఎక్కువగా ఊహించుకోవడం చాలా ప్రమాదం. అది దేవుణ్ణి అవమానపరచడం అవుతుంది. ఒక విశ్వాసి తన విశ్వాస పరిమాణం ఎంతో గుర్తుపట్టుకోవాలి. అంతేగాని తాను ఒక బోధకుడి స్థాయిగా ఊహించుకొని నాకు నీకు పెద్ద తేడా ఏంటి లేదులే అనే మాట నీ నోట రాకూడదు. ఒకవేళ నువ్వు బోధకుడు అయితే బోధకుడు కావచ్చు. ఇప్పుడు నేను పెద్ద పెద్ద పాస్టర్లతో పోల్చుకొని వాళ్ళకంటే నేను ఘనుణ్ణి అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? నేను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్నట్లు లెక్క. అంటే నా స్థాయిని మించి నేను హెచ్చుగా ఎంచుకుంటున్నాను. దీన్నే బోస్టింగ్ అంటారు, అతిశయించడం అంటారు. ఇలా అతిశయించే విశ్వాసి గాని, సేవకుడు గాని బహు ప్రమాదంలో ఉన్నాడు. అతడు ప్రభువుని ఘనపరిచే వ్యక్తి కాదు, ప్రభువుని అవమానపరిచే వ్యక్తి. పౌలు గారు రోమీలకు రాస్తూ స్పష్టంగా చెప్తున్నాడు, ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకండి. ఓవర్గా మిమ్మల్ని మీరు ఎంచుకోకండి. ఒక పాట పాడే వ్యక్తి అయితే ఆ స్థాయిలోనే ఊహించుకో. నేను అతని కంటే ఘనుండని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ సెలవిస్తుంది, మీరు ఒకరు ఘనులుగా ఎంచుకోండి అంటుంది. ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న మీరందరూ నాకంటే ఘనులని నేను భావించాలి. బైబిల్ ప్రకారం మీరందరూ కూడా మీకు వాక్యం చెప్పే నేను మీకంటే ఘనుండని మీరు భావించాలి. మీరు భావించినా భావించకపోయినా నా భావం ఏంటో తెలుసా? నేను ఏ చిన్న సంఘానికి వెళ్ళినా, పల్లెటూరు సంఘానికి వెళ్ళినా, ఈలు అనే సంఘానికి వెళ్ళినా వాళ్ళు నాకంటే యోగ్యులని భావిస్తాను. వాళ్ళ పాద ధూళి దులపటానికి కూడా నేను అర్హుల్ని కానని భావిస్తాను. ప్రభు నాకు ఇచ్చిన మనసు అది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, 1 కొరింథీ 1వ అధ్యాయం 30-31 వాక్యాల్లో అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలి కానీ అతిశయించేవాడు తనను తాను హెచ్చుగా ఎంచుకుంటే అతడు దేవునికి ఇష్టడిగా ఉండలేడు. దేవుడి నామాన్ని అతడు ఘనపరిచే వ్యక్తి కాదు. ఈ రోజున అతిశయం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎవరికి వారు నేను సింగర్ని, నేను ఒక పెద్ద సేవకుడిని, నేను ఒక ప్రార్థనా పరుణ్ణి, ఈ ఆలోచన కలిగిన వారు క్రైస్తవ సమాజంలో మనకి ఎక్కువగా కనబడుతుంటారు. దానికి గల కారణం ఏమిటంటే ఇది సాతాను యొక్క హృదయ ఆలోచన. ఇది యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు 11వ వాక్యంలో దేవదూతలందరూ కూర్చునే వాళ్ళు, ప్రధాన దూతలందరూ కొద్దిగా హై పొజిషన్ లో ఉండేవాళ్ళు. ఒకవేళ లూసిఫర్ కూడా ప్రధాన దూత అయి ఉండొచ్చు, మిఖాయిల్ లాగా లాంటి దూత అయి ఉండొచ్చు. ఒక రకంగా సంగీత విద్వాంసుడు ఆయన. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఆయన వజ్ర వైడూర్యాలతో అలంకరించబడ్డాడు. దేవదూత ఆయన సంగీతం ప్లే చేస్తే
పరలోకం పరవశించేది. కోట్ల కొలది దేవదూతలు నాట్యం ఆడేవారు. దేవుడు కూడా పరవశించేవాడు. ఒక రోజున ఆ ప్రధాన దూత తన స్థాయిని మరచి, నాకు దేవునికి పెద్ద తేడా ఏం లేదు కదా, నేను ఇలా ఎగిరితే దేవుని సింహాసనంలో కూర్చోగలను కదా అని తనను తాను దేవునితో సమానునిగా భావించాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ గర్వపు ఆలోచన వాడిని సాతానుగా మార్చింది, అగాధంలో పడవేసింది. ఈ రోజున అతని పని ఏంటో తెలుసా? మన హృదయాల్లో గర్వం పుట్టించడమే. ఒక చర్చిలో నీకు ఒక పొజిషన్ ఇస్తే నా అంతటోడు లేడనుకునేవాడు ఉన్నాడు. ఒక చర్చిలో మీరు పాస్టర్లు అయితే నా ఎదురుకున్న వాళ్ళందరూ నాకంటే తక్కువ వాళ్ళని బోధించే పాస్టర్లు కూడా, ఆలోచన కలిగిన పాస్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరూ నా కాళ్ళ దగ్గర ఉండాలని అని మాట నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవడి ఎక్కువ కాదండి. క్రీస్తునందరూ అందరూ సమానులే. గర్వం అనేది సాతాను యొక్క స్వభావం. ఆ సాతాను ఎంత దారుణంగా పడిపోయాడు చూసారా? తేజో నక్షత్రమా, వేకు చుక్క నీ వేల పడ్డావు. వాడు పడ్డాడు, ఇప్పటికి మనల్ని పాడు చేస్తున్నాడు. వాడు ఒక రోజున అగ్నిగుండంలో వేయబడబోతున్నాడు. వాడి మాటకు లోబడి మనం కూడా గర్విష్ఠులమైతే మనం కూడా అదే అగ్నిగుండానికి అప్పగించబడాల్సి వస్తుంది. క్రైస్తవుడిలో గర్వం బహు ప్రమాదకరం. గర్విష్టి ప్రభు నామాన్ని ఘనపరచలేడు, ప్రభు నామాన్ని అవమానపరుస్తాడు. గర్వం ఉందా? పశ్చాత్తాపడదాం. నాలుగో మాట నేను చెప్తాను. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరేచ్ఛల్ని, నేత్రాశ, జీవపడంబాన్ని సిలువ వేయాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వాక్యాలు రాయబడింది. మీ యొక్క శరీరాశల్ని, ధనాపేక్షని చంపివేయడం రాసింది. కిల్ దెమ్ అని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వార్లరా, 1 పేతురు 2వ అధ్యాయం 11 నుండి 14 వాక్యాలు రాయబడింది. పాపాన్ని, శరీర స్వభావాన్ని, శరీర కార్యాలని విసర్జించండి అని రాసింది. విసర్జించండి అని రాసింది. పాపాన్ని విసర్జించకపోయినా, శరీర కార్యాలని సిలువ వేయకపోయినా, పాపపు ఆలోచనలతో మన జీవితాన్ని విశ్వాసులు అనుకుంటూ విశ్వాస జీవితాన్ని కొనసాగించిన ప్రభు నామాన్ని అవమానపరిచిన వారం అవుతాం. కనుక ఎప్పటికప్పుడు పాపాన్ని విసర్జించే వారిగా మనం ఉండాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరములు దాని ఇచ్చలతో సిలువ వేసి తీరాలి. ఇంకా సిలువ వేయకపోతే ఇంకా ఏ పాపం నన్ను డామినేట్ చేస్తుందో ఈ రాత్రి పరిశీలించుకొని, ప్రభువా ఈ పాపాన్ని నేను జయించలేకపోతూ నన్ను క్షమించు, ఈ పాపాన్ని సిలువ వేయమని ప్రభువుని అడగాలి. మనం అడిగితే ఒక రోజున తప్పనిసరిగా ప్రభువు మనకి జయం ఇస్తాడు. ఈ రోజే రావాలని లేదు విజయం. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, నెలకైనా వస్తుంది. పాపంపై విజయం సాధించాలనే కోరిక మనలో ఉంటే మన ప్రభు మనకి విజయం ఇస్తాడు ఆయన కృప ద్వారా. కానీ నేను పశ్చాత్తాపడను, నేను పాపినే కాదు, నా ప్రభు నన్ను ఎప్పుడో క్షమించేశాడు, ఇంకా నేను పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు అనుకుంటే భ్రాంతి. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. అంటే దేవుని నామాన్ని మనం ఈ భూమి మీద అవమానపరుస్తున్నట్టు లెక్క. మన వల్లే కదా యేసునామం అన్ని జనుల మధ్య అవమాన పాలవుతుంది. ఒక్కొక్క చరిత్రలు యూట్యూబ్లో కానీ, ఒక్కొక్క చరిత్రలు బయట, పాస్టర్ల చరిత్రలు, విశ్వాస చరిత్రలు బయటకు వస్తుంటే ఎంత అవమానకరంగా ఉంది తెలుసా? అందులో ఎంతో కొంత నిజం ఉండకపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభు నన్ను కాపాడాడు. అలాంటి పరిస్థితులు నా జీవితంలో కొన్ని సంభవించినా ప్రభు నన్ను పడిపోకుండా కాపాడాడు. నేను సంతోషపడుతున్నాను. దానికి కారణం మీలాంటి వాళ్ళ ప్రార్థన, నా భార్య ప్రార్థన, నా ప్రభు యొక్క కృప నా మీద. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనే పెద్ద మంచోడిని మీకు చెప్పటల్లా, కానీ ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని జీవించాలని ఒక ఆశ నాకు. నాతో కలిసి సహవాసం చేస్తున్న మీరు కూడా అలాంటి జీవితాన్ని జీవించాలని ఒక కోరిక. చివరిది చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 6వ వాక్యం నుండి మీకు బాగా తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, భూదిగంతాలకు నాకు సాక్షులుగా ఉండండి అంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటున్నాడు, గ్రేట్ కమిషన్ ఇచ్చాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వెళ్ళి సువార్త ప్రకటించమని ప్రభు మనకి ఆదేశించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో అంటున్నాడు,
సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. బీ మై విట్నెసెస్. నా సాక్షులుగా మీరు ఉండండి. మీరు మౌనంగా ఉంటే నా సాక్షులు కాదు. మీరు మీరు నా నామాన్ని ఒప్పుకుంటే బహిరంగంగా, మత్తయి సువార్త 10 అధ్యాయం 32 వాక్యం ప్రకారం, నా నామాన్ని మీరు ఒప్పుకుంటేనే తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. నా నామాన్ని మీరు ఒప్పుకోకపోతే నేను మిమ్మల్ని ఒప్పుకోలేను. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. నేను రహస్య క్రైస్తవుడిగా ఉంటానండి. మా కులం వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడప్పుడు చర్చికి వస్తాం కానీ రెగ్యులర్ రాలేనండి. లేదండి, ప్రభు నిన్ను దేవుని తండ్రి ఎదుట ఒప్పుకోడండి. పరలోక రాజ్యానికి పోయే అవకాశం కోల్పోతామండి. ఖచ్చితంగా ప్రభువుకి మనం బహిరంగ సాక్షులుగా జీవించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 అంశాలు మన జీవితంలో ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం ప్రభువుని కనపరిచే వారంగానే ఉన్నామని అర్థం. వీటిలో ఏది లేకపోయినా పశ్చాత్తాపడదాం, ప్రభువుని కనపరిచేవారిగా మనం మారదాం. అందుకే ఫైనల్ గా తిమోతి అనే భక్తుడికి పౌలు గారు వార్నింగ్ ఇస్తున్నాడు. 2 తిమోతి 4th చాప్టర్ 1 to 6 వర్సెస్ లో అంటున్నాడు. ఆయన అంటున్న మాట్లాడు తెలుసా? మనుషులు దురద చెవులు గలవరై తమ స్వచిత్తానికి అనుకూలంగా బోధకుల్ని ఏర్పరచుకున్నారట. మనుషులు అలాగ ఏర్పరచుకుంటున్నారు. స్వస్థతలు కావాల్సినప్పుడు స్వస్థ బోధే కావాలి, ఇంకొక బోధే కావాలి, దర్శనాలు ఉంటే దర్శనాలే కావాలి, ఇంకేం వద్దు. దురద చెవులు గలవారు అలాంటి బోధకులను కొందరిని ఏర్పరచుకొని వాళ్ళని పోషించే వాళ్ళు కూడా ఉన్నారు. తిమోతికి పౌలు గారు చెప్తున్నాడు, ఇవేమి నీకొద్దు. సమయం అనక అసమయం అనక వాక్యాన్ని బోధించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఈ దురద చెవులు గలవారికి లోబడద్దు. వాక్యంగా ప్రకటించు, వాక్యంతో రాజీ పడద్దు. ఇది పర్లేదు కదన్నా అంటే అక్కడ 4 రూపాయలు వస్తాయని పర్లేదని చెప్పొద్దు. నువ్వు ఇది తప్పుగానే చెప్పు. నా కుమారుడా తిమోతి, విశ్వాస భ్రష్టుడివి కావద్దు. ఒక సేవకుడికి పౌలు గారిస్తున్న సలహా. ఈ రోజున ఈ సలహా మనందరికి ప్రభు ఇస్తున్నాడు. చివరికి ఒక మాట చెప్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 2-3 వాక్యాలు రాయబడిన మాట, మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు. రహస్యం ఏది కూడా ఉండదు దేవుని దృష్టిలో. మనం అనుకుంటాం మనం చేసే పనులు ఎవరికి తెలియదు, వాక్యాన్ని బాగా ప్రకటించేస్తున్నాం, బలంగా బల్లగుద్దేస్తున్నాం, ఇంటికి వచ్చేస్తున్నాం, ఇక మనం చేసే కార్యాలు ఎవరికి తెలుస్తాయి? నేను అనుకోవచ్చు, ఎక్కడో విశాఖపట్నంలో వాక్యం చెప్పొచ్చా, ఇక్కడ నేను చేసే పనులు ఎవరికి తెలుస్తాయి? వాళ్ళకి తెలియదు కదా అనుకోవచ్చు. కానీ ఒక సేవకుడు, గొప్ప సేవ చేసిన వ్యక్తి 70 సంవత్సరాల వయసులో చనిపోయిన తర్వాత అతని జీవితంలోని అపవిత్రత అంతా బయటకు వచ్చేసింది. ప్రపంచమంతా ముక్కు మీద వేలేసుకుంది. ఆశ్చర్యచకితులయ్యారు. అతని ద్వారా రక్షణ పొందిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పటిదాకా ఈయన మేము వెంబడించిందని. నా ప్రభు బయలుపరుస్తాడండి. రహస్యం ఏది ఆయన దృష్టిలో దాగదు. మనం ఎంత మరుగు చేద్దాం అనుకున్నా ప్రభు మన జీవితాన్ని బట్టబయలు చేస్తాడు. మనం బ్రతికుండగా పట్టబయలు కాకపోవచ్చు, చనిపోయాకైనా బయటకు వస్తుంది మన రహస్యం ఏదైనా ఉంటే. అందుకని రహస్యాలు ఏమీ లేకుండా ప్రభు దగ్గరికి ఎప్పటికప్పుడు ఒప్పుకొని రహస్య పాపం మనలో లేకుండా జీవించగలిగితే ప్రభువుని ఘనపరిచేవారిగా మనం ఉంటాం. చాలా మంది సేవకులు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యం రాయబడింది, ఆయన అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. ఆయన అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. మనం ఈ క్షణంలో ఏం చేస్తున్నాం ఆయనకు తెలుసండి. మీరు ఈ క్షణంలో ఎలాగ వాక్యం వింటున్నారో కూడా ఆయనకు తెలుసు. మీరు ఏ మనసుతో వాక్యం వింటున్నారో కూడా తెలుసు. ఏదో జాయిన్ కావాలి కాబట్టి జాయిన్ అయ్యామా, లేకపోతే శ్రద్ధగా వాక్యం వింటున్నామా లేదా అనేది కూడా ప్రభువుకు తెలుసు. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయనకని తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎక్కడ దేవుని పనున్నా అక్కడ శ్రద్ధగా చేయగలిగే వారిగా మనం ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనకు మనం ఏం దాచిపెట్టలేము. ఖచ్చితంగా మన జీవితం బయలుపరచబడుతుంది ఒక రోజున. పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధ జీవితం బయటకు వస్తుంది. నాలో ఉన్న అపవిత్రమైన జీవితం నాకు ఉంది, నాకు ప్రభు బయలుపరచాల్సిన అవసరంలా, నేనే బహిరంగ సాక్ష్యం చెప్తా. నేను ఒకప్పుడు ఇలా జీవించేవాడిని. నేను విశాఖపట్నంలో మాట్లాడిన మెసేజ్లు మీకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను, శ్రద్ధగా వినండి. 2 మెసేజ్లు వస్తాయి. ఎంఏ పాల్గర్ చర్చిలో మాట్లాడా. దాంట్లో నా జీవిత సాక్ష్యం అంతా ఉంది.
వినండి, తప్పనిసరిగా వినండి. పబ్లిక్ లో అంతమంది చదువుకున్న వాళ్ళ మధ్యలో నా సాక్ష్యం చెప్పాను. ఇంకా ప్రభు బయలుపరచాల్సింది నా జీవితంలో ఇంకేమీ లేవు. ఇంకేమైనా ఇప్పుడు రహస్యాలు దాచిపెట్టుంటే బయలుపడతాయి. ఇప్పుడు నా దగ్గర ఇంక రహస్యాలు ఏం లేవు. ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్. కనుక అలాంటి జీవితాన్ని మనం అందరం జీవించాలని నేను ఆశపడుచున్నాను. చివరిగా 2 తిమోతి 2:15 పౌలు గారు తిమోతికి అంటాడు, సిగ్గుపడనక్కరలేని పనివానిలాగా బతుకు. ఓ విశ్వాసి, ఓ సేవకుడా, ప్రభు ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నువ్వు బ్రతకాలి. ఇది ప్రభు నాకు ఇచ్చే ఆదేశం. ఈరోజు నాతో కలిసి ప్రయాణం చేస్తున్న మీకు ఇస్తున్న ఆదేశం కూడా. ప్రభు ఎదుట, మనుషుల ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనం జీవించగలగాలి. అప్పుడే మనం ప్రభు నామాన్ని మహిమపరిచే వాళ్ళం, గణపరిచే వాళ్ళం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ, లెట్ us లివ్ ఏ లైఫ్ టు గ్లోరిఫై గాడ్. దేవుని నామాన్ని ఘనపరిచే జీవితాన్ని మీరు నేను జీవించాలని, అట్టి తీర్మానంలోకి మనందరం రావాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.